క్లాసికల్ డాన్సెస్. సో భారతదేశంలో ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వము గుర్తించినటువంటి విధంగా అంటే సంగీత్ ఇక్కడ చూడొచ్చు మీరు. సంగీత్ నాటక్ అకాడమీ గుర్తించినటువంటి విధంగా భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి క్లాసికల్ డాన్సర్స్ యొక్క ఫిగర్ ఎంత? 8 అండి. టోటల్‌గా 8 ఉన్నాయి. సో 8లో అవి ఏ ఏ రాష్ట్రాలకు చెందినాయో మనం తెలుసుకోవాలి. ముందుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క భరతనాట్యం అనేటువంటిది ఫేమస్ అయినటువంటిది. మరి ఇది ఏ రాష్ట్రానికి చెందినటువంటి నృత్యము అన్నప్పుడు తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి నృత్యం అండి. తమిళనాడు రాష్ట్రానికి ఇక్కడ మీరు చూడవచ్చు తమిళనాడు. దాని తర్వాత కథక్కళి అని ఉంటుంది. సో ఇది కేరళ రాష్ట్రానికి చెందినటువంటిది. సో కళి రెండింటి మధ్య ఇక్కడ మీకు ఇంకొక డాన్స్ ఉంది, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి ఇక్కడ కథక్కళి ఉంది, కథక్ ఉంది. సో రెండు కూడా క్లాసికల్ డాన్సెస్. సో కథక్కళి కాళి అంటే కేరళ, రైట్. సో కథక్కళి కేరళ. కథక్ అన్నది యూపీలో బాగా ప్రసిద్ధి చెందింది. ఉత్తరప్రదేశ్ కానీ కొంతమేర కొన్ని ప్రాంతాల్లో బీహార్ రాష్ట్రంలో కూడా ఈ కథక్ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సో దానితో పాటు కొన్ని ప్రాంతాల్లో వెస్టర్న్ ఇండియా, సో మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కథక్ అనేటువంటి నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సో రెండింటి మధ్య వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. కాళి అన్నప్పుడు కేరళ, ఓన్లీ కథక్ అన్నప్పుడు నృత్యం వచ్చేసి యూపీ కానీ లేదు అంటే వెస్టర్న్ ఇండియా, కొన్ని ప్రాంతాల్లో బీహార్లో కూడా, సో బీహార్ ప్రాంతాల్లో కూడా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి కూచిపూడి. సో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి డాన్స్ అండి కూచిపూడి. ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి చెందినటువంటిది. సో ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ ఈ కూచిపూడి అనేటువంటి నృత్యం ఏదైతే ఉందో, సో ఇది కృష్ణా జిల్లాలో కూచిపూడి అనేటువంటి ఒక గ్రామం ఉంటుందండి. ఈ యొక్క నృత్యం అనేటువంటిది ఆవిర్భవించడం జరిగింది. సో ఆ గ్రామం పేరు పైననే కూచిపూడి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక డాన్స్ ఒడిస్సీ అంటాం, పేరులోనే ఉంది. సో ఒడిస్సా రాష్ట్రానికి చెందినటువంటిది. సో ఇట్లాంటివి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఒడిస్సీ అనేటువంటి నృత్యం వచ్చేసి ఒడిస్సా రాష్ట్రానికి చెందినటువంటిది. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే మోహినియట్టం అండి, కేరళ రాష్ట్రానికి చెందినటువంటిది. మోహినియట్టం వెరీ ఇంపార్టెంట్. ఇక దాని తర్వాత ఇంకొక నృత్యం వచ్చేసి సత్రయ్య అంటాం, అది అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి నృత్యం. సత్రయ్య అస్సాం రాష్ట్రానికి చెందినటువంటిది. దాని తర్వాత ఇంకొక క్లాసికల్ డాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సంగీత్ నాటక్ అకాడమీ రికగ్నైజ్ చేసినటువంటిది. చూసుకున్నట్లయితే సో మణిపూరి, సో రాష్ట్రం కూడా మణిపూర్.